జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. షాక్ అయ్యావా? నేను ఈ పెళ్లి జరుగుతుంది అన్నాను, కానీ నాతో అనలేదు. విషయం ఏంటంటే ఛాయాదేవి, నీ క్రైమ్ ఇమేజ్కి, కన్నింగ్ థాట్స్కి, చీటింగ్ బ్యాక్గ్రౌండ్కి ఏదో నేను డీసెంట్ బిజినెస్ మ్యాన్ని, నీ స్థాయికి నేను అతని బ్యాక్గ్రౌండ్ తెలుసా? 4 కోర్టు కేసులు, 10 దొమ్మి కేసులు, 5 కిడ్నాప్ కేసులు, మెయిన్గా ల్యాండ్ కబ్జాలో కింగ్ లాంటోడు. ఈ మధ్య శిక్షలన్నీ అనుభవించి రిలీజ్ అయ్యాడు. నీకింతకంటే పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకదు. మీ రిజిస్టర్ మ్యారేజ్ కూడా అన్ని ఏర్పాట్లు చేసేసాను. సాక్షి సంతకం నేనే పెడతాను. ఆర్యవర్ధన్, జస్ట్ షట్ అప్. వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ? నువ్వేది చెప్తే అది నమ్మేసి ఏది చెప్తే అది చేసేస్తాననుకున్నావా? అను నా చేతిలో ఉందన్న విషయం మర్చిపోకు. ఆ వీడియోలో ఉన్నది అనునే కాదు, ఏంటి అను కాదని తెలిసినా నువ్వు ఫోన్ చేయగానే ఎందుకు పరిగెత్తొచ్చానా అనుకుంటున్నావా? ఇలా నువ్వు న్యూసెన్స్ చేసిన ప్రతిసారి కామ్గా విని ఏదో వార్నింగ్ ఇచ్చి ఊరుకుంటాననుకున్నావా? నో, నా పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేయొద్దని చెప్పడానికి వచ్చాను. అందుకే నీకిలా బుద్ధి చెప్పాను. తప్పు చేసావార్యా, నన్ను అవమానించి మరింత తప్పు చేశావు. తప్పు చేసింది చేస్తుంది నువ్వు. నీకు ఇదివరకే చెప్పాను, నా జోలికి వస్తే లైట్ తీసుకుంటాను. నా ఫ్యామిలీ జోలికి కానీ, ముఖ్యంగా నా అనుకేదైనా హామ్ చేయాలనే ఆలోచన వస్తే వద్దు. నన్ను డిస్టర్బ్ చేయాలనో డిస్ట్రాక్ట్ చేయాలనో చూడకు. నేను సీరియస్గా తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ నువ్వు ఊహించినంతగా ఉంటాయి. తట్టుకోలేవు. బీ ఇన్ యువర్ లిమిట్స్. మేడం, తాళి కట్టేయమంటారా? బాబోయ్, ముందు అను పిల్లలు ఎక్కడున్నారో చెప్పు, ఎలా ఉన్నారో చెప్పు. ఎలా ఉంటారో? వర్ధన్ కుటుంబ వారసుల్లా ఐశ్వర్యంలో పెరగాల్సిన పిల్లలు బస్తీలో పూటకి తిండి దొరికితే చాలు దేవుడా అని దరిద్రంలో పెరుగుతున్నారు. ఒక్కొక్కసారి పాపం వాళ్ళకి తిండి కూడా దొరకట్లేదు. నో, నీ నమ్మను. అను ఎంత కష్టాన్ని భరించైనా సరే పిల్లల్ని మాత్రం బాగా చూసుకుంటుంది. భర్త లేని ఒంటరి ఆడది ఎంతని చూసుకుంటుందంజలి. అయినా అలాంటి ఆడవాళ్ళని సొసైటీ ఎలా చూస్తుందో నీకు తెలీదా? అనుకి అసలే ఆత్మాభిమానం ఎక్కువ. సో కష్టాలతో కాంప్రమైజ్ అవుతూ తను కష్టపడుతుంది, పాపం పిల్లల్ని కష్టపడుతుంది. లేదు, ఆర్యవర్ధన్ భార్య పిల్లలు అలా బ్రతకడానికి వీల్లేదు. వాళ్ళెప్పుడూ గొప్పగానే ఉండాలి. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు మాన్సి, ప్లీజ్ చెప్పు. అంత ఈజీగా ఎలా చెప్పేస్తానంజలి? నా లాభం చూసుకుంటాను కదా. ఏం కావాలి నీకు? ఆస్తే కదా, ఎంత కావాలంటే అంత తీసుకో. కానీ అను ఎక్కడుందో చెప్పు చాలు.
ప్లీజ్. నాకు కావాల్సింది ఆస్తి కాదు, మరి నా స్థానం నాకు తిరిగి దక్కాలి. అర్థం కాలేదా? నీరజ్ భార్య స్థానం, ఈ వర్ధన్ కుటుంబ కోడలనే స్థానం, అవన్నీ నాకు తిరిగి దక్కాలి. అవన్నీ నాకు దక్కాలి అంటే నువ్వు ఈ ఇల్లు వదిలి యుఎస్ వెళ్ళిపోవాలి. చెప్పు, వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు మాన్సి? నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళాలా? అవును. అను పిల్లలు ఈ ఇంటికి తిరిగి రావాలి అంటే నువ్వు శాశ్వతంగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. అప్పుడే అనుకి అసలు నిజం చెప్పి ఈ ఇంటికి తిరిగొచ్చేలా చేస్తాను. కాదు కూడదు అని ఈ విషయం నువ్వు బ్రోయిన్లాకి చెప్పి నా నుంచి నిజం రాబట్టేలా చెయ్యాలని అలాంటి ప్లాన్స్ వేసావే అనుకో, మళ్ళీ చెప్తున్నాను విను. బ్రోయిన్లాకి తెలిసిందో నా మనుషులు అనుని ఈ లోకంలోనే లేకుండా చేస్తారు. నేను వెళ్ళిపోతే అనుని తిరిగి తీసుకొస్తావని ఏంటి నమ్మకం? గుడ్ క్వశ్చన్. అనుని తిరిగి తీసుకురాలేదు అంటే ఛాయ ఏదో ఒక కుట్ర చేసి ఈ ఇంటి కోడలైపోతుంది. అప్పుడు నీ ఆటలు సాగవు. ఎందుకంటే ఛాయ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. సో ఛాయతో కంపేర్ చేస్తే అనుతో కలిసి ఉండడమే నాకు సేఫ్. సో నా స్వార్థంతోనే అనుని తిరిగి తీసుకొస్తాను. అది నువ్వు లేకపోతేనే. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. బాయ్. నీ డెసిషన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.